తమిళనాడులోని మహాబలిపురం బీచ్లో చిత్తూరు జిల్లా పలమనేరుకు చెందిన ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు పలమనేరులోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. నిన్న కాలేజీకి సెలవు కావడంతో 18 మంది విద్యార్థులు తమిళనాడు టూర్ వెళ్లారు. ఈత కోసం సముద్రంలోకి దిగినట్టు తోటి విద్యార్థులు తెలిపారు. గల్లంతైన విద్యార్థుల కోసం గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, పలమనేరులో ఉన్నటువంటి ఎస్విసిఆర్ డిగ్రీ కాలేజ్ సంబంధించినటువంటి 18 మంది విద్యార్థులు అనఫీషియల్ గా అంతా కూడా తమిళనాడు రాష్ట్రం మహాబలిపురంలో ఉన్నటువంటి బీచ్ కు వెళ్లారు. అక్కడ ఈదుతూ ఉన్న సమయంలో ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. వీరి కోసం గజెత్గాళ్లు గాలిస్తున్నప్పటికీ కూడా వారి యొక్క మృతదేహాలు ఇంతవరకు లభ్యం కాలేదు. ఒకే ఒక విద్యార్థిది ఇంతవరకు లభ్యమైనట్టుగా తెలుస్తుంది. మొత్తం 18 మంది విద్యార్థులు కూడా కొంతమంది వారంతా అనఫీషియల్ గా గ్యాదర్ అయ్యి వీరంతా కూడా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహాబలిపురానికి వీరంతా కూడా విహారయాత్రకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు విద్యార్థులు గల్లంతు కావడంతో ఒక్కసారిగా పలమనేరు ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రధానంగా బంగారుపల్లి మండలం నలగాంపల్లి పంచాయతీ కేసీ కండ్రిగా విలేజ్ లో ఉన్నటువంటి బీసీ కాలనీకి చెందిన మౌనిష్ అనే ఒక విద్యార్థి అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. ఈత రాకపోవడంతో అల్ల ఉధృతికి అక్కడికక్కడ ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు విద్యార్థులు ప్రభు, మరోవైపు విజయ్, వీరిద్దరి కోసం కూడా గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పులిచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి ప్రభు కోసం, ఇటు విజయ్ సదుం మండలానికి సంబంధించినటువంటి వ్యక్తి, మొత్తం ముగ్గురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అతనికి భౌతిక కాయాల కోసం వారంతా కూడా గజెత్తుగా గాలిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ మూర్తి.